జిల్లాలోని వైసీపీ నాయకులు తమ భాషను అదుపులోకి పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హద్దు దాటితే సహించేదే లేదు. టీడీపీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని బొజ్జల స్పష్టం చేశారు. వైసీపీ నాయకులారా, ఖబర్దార్, జాగ్రత్తగా మాట్లాడండి అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. తిరుపతి జిల్లాకు చెందిన 3 కీలక వైసీపీ నేతలు రాబోయే 3 నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గురాదా? జీవితంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాదా? ఈయన ఇంకా మారడా? ఎవరో తీసుకుపోయి నాకు హాస్పిటల్ అని చూపించండి రా బాబు. నిజంగానే బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన బిహేవియరు, ఆయనేమో వేరే కొలపడు, ఆయనేమో మరి క్రిస్టియానిటీ మెయింటైన్ చేస్తాడు, మేమేమో హిందువులు అయిపోయా. ఆయనకి లెక్కలేనంత తెక్కుంది, దానికి లెక్క లేదు. రాత్రి కల్లోకి వస్తే పొద్దున్నే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటాడు. ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ మనుషులను పెట్టుకొని, బ్యాచులను పెట్టుకొని, వీళ్ళు ఏంటంటే ఫెస్టివల్ కూడా మేము చెప్పడం మర్చిపోయాము. పోయిన ఎలక్షన్స్ మేము ఓడిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేసేదంటే ఒక టీ షాప్ దగ్గరనో ఒక అంగడి దగ్గర ఒక 20 మంది 30 మంది పోగేది. వీళ్ళ మనుషులే, వీళ్ళందరూ పేడ్ బ్యాచ్ ఆఫ్ జగన్. వీళ్ళందరూ పోగేసి, ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ రెడ్డి వాళ్ళ చిన్నాన్ని కొట్టినాడంట అని చెప్పి ఒకటి వచ్చింది మధ్యలో. సుధీర్ రెడ్డి చిన్నాన్ని పోగొట్టి టీవీ పోగొట్టాడంట. సుధీర్ రెడ్డి చిన్నాన్ని పోగొట్టి టీవీ, అదే చిన్నాన్ని మేమెందుకు కొట్టుకుంటాం, మేమెందుకు టీవీ పట్టుకుంటాం. దీన్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ చేశారంటే, అంటే ఒక అబద్ధం కూడా జరగలేని విషయం కూడా ఎడ్డాన్ని దడ్డంగా చూపించుకొని, సిగ్గు లేకుండా శరం లేకుండా ఈ మనుషులందరూ పేటు బ్యాచ్ పెట్టుకొని వాళ్ళందరూ జరగలేని విషయాలన్నీ ఉన్నట్టు, ఉన్నలేని విషయాలు జరిగినట్టు. ఈ దృశ్యం సినిమా వచ్చింది ఒకటి వెంకటేష్ గారిది. దాంట్లో అన్ని కనెక్ట్ చేసుకుంటా పోయి జాగ్రత్త పెట్టుకుంటాడు. తర్వాత లాస్ట్లో చూస్తే హత్యాయత్నం చేస్తుంటాడు. ఈ హత్యలు చేసేదంతా జగన్మోహన్ రెడ్డి చేసే ఏదో పనులంతా జగన్మోహన్ రెడ్డి చేసి ప్రాపర్గా దృశ్యం సినిమాలో ఉన్నట్టు ఒక దృశ్యాన్ని చూపించాడు ప్రజలకి. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, ప్రజలు గొంతు కోసేశాడు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మొన్న క్రికెట్ మ్యాచ్ ఉంటే వైజాగ్ పోయినాం. పోతా ఆ ఋషికొండ దగ్గర పోతే ఓయమ్మ ఏది నాయన ఇల్లులు 300-400 కోట్లు పెట్టి కట్టాడంట ఆ ఇల్లులు. ఏందది పిచ్చా తిక్క. ఆ రకంగా నిజంగానే ఆ పక్కన రాడిసన్ హోటల్ ఉండిందంట. ఆ రాడిసన్ హోటల్ కట్టేటప్పుడు దాన్ని ఆపేమన్నాడట. ఆపేసి దాన్ని కూడా తీసుకుందాము అంటే ఎంత ఫెనటిక్ ఆలోచనలు, వాళ్ళకున్న ఆ ఆలోచనలు ఎంత డేంజరస్గా ఉన్నాయో అరవేసుకున్నా. అయ్యా, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు దర్శనానికి పోయినప్పుడు ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇచ్చావయ్యా? చూపించు. ఎన్నిసార్లు సంతకం పెట్టిపోయినావు? నువ్వు క్రైస్తవ మతానికి చెందినోడు కదా, ఎన్నిసార్లు నువ్వు డిక్లరేషన్ ఇచ్చారు అడుగుతున్నా. ఇంకా దొంత అన్నట్టు కరుణాకర్ రెడ్డి, ఈ కరుణాకర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏమొచ్చిందేమో తెలియదు, కానీ ఆ రకంగా మాట్లాడడం చేయడం కరుణాకర్ రెడ్డి గారికి వారికి కూడా మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు అంటే ఇంతకు ముందర కూడా క్రిస్టియానిటీలో ఉన్నాడు, అది జగన్ సత్యం. కానీ ఎందుకు వీళ్ళందరూ కలిసి ఒక టీముగా వాళ్ళు ఫాలో చేసే ఇది కూడా బుకాయిస్తున్నారని నేను మీ ద్వారా కనుక అడగదలుచుకుంటున్నాను. నేను ఒకటే అడగదలుచుకున్నాను, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే రిపోర్ట్స్ అన్ని ఆయన టేబుల్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసి చూడకుండా పోండి అని చెప్పిన మాట వాస్తవం కాదా? చూడి అడుగుతా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈరోజు లడ్డు అంటున్నారు. ఇంకో నెలాగు నేను చెప్తాను, ముందు నుంచి నేను ఫస్ట్ నుంచి నేనే ఒక్కడిని కొట్టుకుంటున్నా. దాంట్లో తలనీలాల స్కామ్ కూడా అతి పెద్ద స్కాము. వచ్చే 2 నెలల్లో డెఫినెట్ రాసుకోండి, తలనీలాల స్కామ్ కూడా బయటపడబోతుంది.
వీళ్ళు ఎంత ఎంత తలనిలా తీస్తున్నారు, ఏ రకంగా ఆక్షన్ చేస్తున్నారు, ఎందుకంటే 100,000 కోట్లకు సంబంధించిన డబ్బులు అయ్యి దాంట్లో ఎంత తిన్నారు ఏం కథ అనేది అవన్నీ చూస్తూ ఉన్నాం. అట్నే ఒకసారి వైసీపీ హిస్టరీ చూస్తే ఆ పార్టీయే వేరే వాళ్ళు పెడితే అతని దగ్గర లాక్కొని వాడిని భయపించి స్టార్ట్ చేసిన పార్టీ. ఒక అబద్ధాల పునాది మీద నిస్సిగ్గుగా నిస్లజ్జగా ఒక భయభ్రాంతులతోని ఒక సుఖశాంతులు లేకుండా ఏ రకంగా జనాల్ని భయపించి ఓట్లేసుకోవాలా, ఎలాంటి జనాల్ని భయపించి మరి పవర్లోకి రావాలనే ఆలోచనతో పెట్టిన పార్టీ. లేకపోతే దివంగత నేత నాకు గౌరవం ఉంది రాజశేఖర రెడ్డి గారు అంటే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందయా మీకు గుర్తుంది కదా, పక్కన రోసయ్య గారు ఉంటే ఈయన కూర్చొని ఎవడోడు నాకు సపోర్ట్ చేస్తాడు ఎమ్మెల్యే సంతకం పెట్టబడ్డాడు. అంటే ఆ రోజే మీకు అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు, రాజారెడ్డి గారి జీన్స్ అనేది ఏ రకంగా భయపించే. మరి ఆ రోజే చనిపోయినప్పుడు పక్కన శవాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి బాడీని పెట్టుకొని ఈరోజు ఆ రోజుల్లో సంతకాలు పెట్టించుకొని సొంత నాయన చచ్చిపోయినా సరే బాధ లేకుండా ఆ రకంగా చేస్తాడు. అది కట్ చేసే నారాసుడి రక్త చరిత్ర. సంపిందేమో చిన్న ఆయన్ని, సంపించిందేమో మీ వల్లే. పొద్దున్న లేచే రాబోతే సాక్షిలో రాస్తాడు చంద్రబాబు నాయుడు గారు. పొద్దున్నే సార్ చేసిన హార్ట్ అటాక్ అనుకోండి, నిజం అనుకుంటే ఆయన కూడా ఈ జనరల్ హార్ట్ అటాక్ వస్తే అవును కదా హార్ట్ అటాక్ చనిపోయి ఉంటుంది. మొత్తం నెత్తురు రక్తాలతో. నేను అడుగుతున్నాను, ఈ మొన్నటికి మొన్న సిబిఐ ఇచ్చింది కూడా ఛార్జ్ షీట్లో తప్పులు రాసుకున్నారు. ఎందుకంటే పాత గవర్నమెంట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో చేయించారు. నేను ఈరోజు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాను, మళ్ళా కూడా రీఎంక్వైరీ చేయాలా, అది త్వరలో కూడా వాళ్ళని కటకటాలు పంపించాలా. దాని ద్వారా మధ్యలో పింక్ డైమండ్ గుర్తుందండి, చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ వేసుకున్నాడు, చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉంది. అసలు పింక్ డైమండ్ అనే లేదు. మళ్ళా చెప్తున్నా, దృశ్యం సినిమా అక్కడ పింక్ డైమండ్ ఉండింది, తీసేశారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మనిషి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అది కింద చంద్రబాబు నాయుడు బెడ్ కింద లాకర్ కింద ఉంది. లేదు, తీసి మళ్ళా వేరే బెడ్రూమ్ మార్చాడు. ఇవన్నీ కూడా దృశ్యం సినిమా లాగా ఈ పరిగమాలోళ్ళు చెప్పిందే చెప్తే ఇంటా ఉంటే అదే నిజం అనుకుంటారు. ఆ రకంగా వాళ్ళు చేసి దారుణంగా మోసం చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. సోషల్ మీడియాను మాత్రం నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, ఎక్కడ కనిపిస్తే అక్కడ బట్టలు ఒడిసి కొట్టాలా, అరెస్టులు చేయాలా, కఠినమైన లాస్ తేవాలని చెప్తాను. ఎందుకంటే బిఆర్ నాయుడు గారండి ఎంత పెద్ద మనిషి అని ఆయన. ఇన్ని రోజులు ఇన్ని ఛానళ్ళు చూస్తూ ఉంటాం, ఏ ఛానళ్ళు ఎంతెంత బ్లాక్ మెయిల్ చేసి ఎంతెంత దొబ్బుతున్నాయో నా దగ్గర కృష్ణ నాయుడు ఉంది. నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తి ఈరోజు బిఆర్ నాయుడు గారు నేను గంటాప్రదాన్ని చెప్తున్నాను. పెద్ద ఆయన దగ్గర మా నాయన వయసు ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఏదో ఒక రకంగా అంటే బాగా చేస్తున్నాడు, మంచి పేరు వస్తూ ఉంది. ఈరోజు లడ్డు తిన్నా ఇంకోటి చేసినా పైన ఏ పని చేసినా చక్కగా చేస్తున్నాడు, మంచిగా డెవలప్ అవుతున్నాడు. నెక్స్ట్ పొలిటికల్గా ఏమన్నా ఎంపీ అయిపోతాడేమో, లేదా రాష్ట్రసభ ఇచ్చేస్తారేమో, ఏదో రకంగా ఈయన్ని బ్యాట్ చేయాలా. ఈయన చైర్మన్ గా ఇక్కడ కూర్చుంటే ఇంత బాగా చేస్తున్నాడంటే రేపొద్దున ఇంకో దానికి పోతే ఏ రకంగా ఉంటాడు అనే ఒక ఆలోచనతోని బ్యాడ్ చేయాలని చెప్పి ఈ జే టీం మొత్తం పెట్టుకొని, జలసీ టీం, జే టీం అంటే జగన్మోహన్ రెడ్డి జలసీ టీం పెట్టుకొని ఈ రకంగా తప్పుడు కార్యక్రమాలు చేసి ఆ పెద్ద ఆయన మీద నిందలు మోపి ఆ వయసులో ఆయన ఏదో బాబు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ కూడా మాట చెప్పాలా. ఈయనేమో అడిగి చంద్రబాబు నాయుడు గాని సార్ని కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని తెచ్చుకుని పదవి కాదు ఇది. బిఆర్ నాయుడు గారికి ఒక చరిత్ర ఉంది, బిఆర్ నాయుడు గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక కెపాసిటీ ఉంది. సొంతంగా కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఆయన హిస్టరీ తీసుకుంటే టీవీ5 హిస్టరీ కూడా ఎక్కడో తప్పు చేయ మనిషి కాదు.
అలాంటిది పక్కన ఎవరో ఒక అమ్మాయిని పెట్టి ఆఖరికి పిచ్చి ముండా కూడా బూత్ వస్తున్నాయి కానీ ఆఖరికి కనీసం ఎట్లా చేయాలో కూడా తెలియదు మార్ఫింగ్ ఆ మార్ఫింగ్ కూడా తప్పుడు మార్ఫింగ్ ఈ కాలంలో ప్రమాణం చేయొచ్చు. ఆడ కూడా కక్కుర్తి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి 10 రూపాయలు ఇచ్చాడు 2 రూపాయలు ఇస్తాడు కాబట్టి అట్లా ఏదో మార్ఫింగ్ ఏదో దొరికిపోయినారు. దాన్ని మళ్ళా ఏదో రకం కప్పించుకోవాలని మళ్ళా దాన్ని చెప్పుకుంటే ఇదే అందరు బిఆర్ నాయుడు గారు ఏవో సీరియస్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే మళ్ళీ ఎక్కడైనా సరే ఈ రకంగా కానీ ప్రాపగండా చేసి పిచ్చిగా చేస్తే మరి దీనికి కఠిన చర్యలు ఉంటాయి. ఇంకా వచ్చే 3 నుంచి 6 నెలల లోపల మన జిల్లా నుంచి 3 లాభాలు పోతున్నారు. రాసుకోండి ఈరోజు నేను జోస్యం చెప్తా ఉన్నాను. వచ్చే 3 నెలల్లో తిరుపతి జిల్లా నుంచి 3 లాభాలు పోతున్నారు. ముందే చెప్తాను రాసుకో. దాని తర్వాత ఇంకొకటి చెప్పి ముగించుకుంటాను. మొన్న ఎలక్షన్స్ లో ఏదో అన్నాడన్నా ఏం గెలవాలన్నాడు, ఏదో గెలవాలి ఏం గెలవాలి, నిజం గెలవాలా, మనం నిజం గెలవాలన్నాం. వాళ్ళు ఏమన్నారు, వై నాట్ 174 సారీ వై నాట్ 175 అంట. సిద్ధం దేనికయ్యా నువ్వు సిద్ధము? ఓడిపోదానికి సిద్ధమా? ఇంటికి పోదానికి సిద్ధమా? జైలుకి పోదానికి సిద్ధమా? లేకుంటే సాక్షిలో కూర్చొని దానికి సిద్ధమా? దేనికి సిద్ధమయ్యా నువ్వు? సిగ్గు లేకుండా 11 సీట్లకి ఈరోజు నువ్వు దానికి వచ్చేందంటే నువ్వు ఎంత తప్పుడు పని చేసి ఉంటే 11 సీట్లు ఇస్తారు నీకు జడ్జిమెంట్. ఈరోజు చెప్తున్నా, వచ్చే 2029లో 0 వచ్చిన ఆశపడదు. వై నాట్ 0? ఇట్లా తప్పుడు పని చేసే జగన్మోహన్ రెడ్డినే ఇంటికి కూర్చోబెడితే ఇంకా అసలు ఈ తప్పుడు పార్టీ లేదు కదా, ఈ తప్పుడు వ్యవహారం లేదు కదా, ఈ తప్పుడు పనులే లేదు కదా, జనాలు బాగా అవసరం లేదు కదా, జనాలు రోడ్డు మీద పడి కొట్టుకో అవసరం లేదు కదా, జాబులు బ్రహ్మాండంగా వస్తాయి, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా వస్తుంది. గిలగిలగిలు కొట్టుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా నవ్వుకుంటా హ్యాపీగా. అది కావాల్సిందని. ఇంకొక ముఖ్యంగా మాట ముగిస్తా. నిన్న ఆ అమ్మి పేరేంది, మన చిత్తూరు రోజక్క, ఏందా అవన్నీ ఆ మాటలేంది, ఆ చాసలేంది, ఈ రోజా నిజంగానే అప్పుడేమో పాపం బానుని మేడం అంటది. ఏమంటది, మొన్న సార్తో పాటు ఏదో విషయం జరిగిందమ్మా, ఇది ఉగాది రోజు సార్తో పాటు రాలేదట. ఏమో నువ్వు ఆడదానం ఏంటి తెలియదా, నీకు ఏమో ఇష్యూస్ ఉంటాయని, లేకుంటే ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఆమెకి ఏదో ఒంట్లో బాగాలేక రాకపోతే హెరిటేజ్ లో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా, అది చేస్తావా ఇది చేస్తావా అంటే అంటావా? మనసులో నీ గురించి బీ పేరు బూతులు వస్తున్నా కానీ ఏం మాడలేని పరిస్థితి అక్క. ఎందుకంటే మీలాగా మాకు ఆ మున్సిపాలిటీ నోరు లేవు, ఈ రకంగా మాడే చరిత్ర మాది కాదు. నువ్వు ఒక ఆడదానే కాబట్టి రెస్పెక్ట్ ఇస్తావంట. ఇంకోటి ఏంటి ఈ పాటికి వాళ్ళ కథలు వేరేగా ఉండేది. దయచేసి రోజా గారికి మళ్ళా చెప్తున్నాం, ఏదో నోరు ఉంది కదా అని చెప్పి నీ నోటికి వచ్చాడు వాగమాక. మేము చెప్పేది కాదు బుద్ధి, ప్రజలే ఆల్రెడీ బుద్ధి చెప్పారు, మళ్ళా కూడా బుద్ధి చెప్తారు. ఆమె ఏదో పాపం ఎవ్రీబడి నోస్ దట్ షీస్ గాట్ ఎ బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉందని తెలుసు, ఆమెకు ఏదో ప్రాబ్లమ్స్ అని తెలుసు. ఆ మహాతల్లికి ఆమె ఏదో రాలేదు. నేను అడుగుతున్నానయ్యా, జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు అడుగుతున్నాను, మీ రోజా నేనే అడుగుతున్నాను. మీ బాస్ జగన్మోహన్ ఉన్నాడు కదా, ఎన్నిసార్లు వచ్చాడు కొండకి ఇచ్చేదాన్ని బట్టల? నీ ఫ్యామిలీతో ఎన్నిసార్లు వచ్చాడా? ఒకసారి వచ్చిందా భారతమ్మ? ఒకసారి వచ్చిందా అమ్మ? మా తల్లి వచ్చిందా అడుగుతున్నా నేను. ఎప్పుడన్నా ఈ దీనికి వచ్చినప్పుడు పక్కన తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక 5 నిమిషాలు కాబట్టి ఆ వచ్చి కూర్చుంటది, లేకుంటే ఏరు వచ్చింది టెంక కొట్టేదానికి. చెప్పండి నాకు, తీయని చరిత్ర తీయండి. అరే మాట్లాడాలంటే మేము ఆడవాళ్ళ గురించి 100 మాట్లాడతాం, మా కల్చర్ కాదు అది. అసెంబ్లీ సాక్షిగా మా తల్లిని తిట్టినారు మీ వాళ్ళు, నువ్వు మాట్లాడినావు రోజు చూపించా, దండ ఇటు చూపించుకుంటా, నడువు చూపించుకుంటా, ఏదో అనుకుంటా చూపించినావు. అది నీ కల్చర్, అది మా కల్చర్ కాదమ్మా. మీరు ఇంకా కూడా మారవకపోతే నిజంగానే ప్రజలే మిమ్మల్ని భూసాగుతం చేసే రోజు వస్తుంది. ఇంకొకసారి చెప్తున్నాను, ఇంకొకసారి కానీ
మా భువనేశ్వరమ్మ గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం ఖబర్దార్, టెలింగ్ గివింగ్ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్. జిల్లాలో ఎవరైనా సరే మాట్లాడితే మాత్రం దట్ విల్ బి దర్ ఎండ్. ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్లీ టెలింగ్. మా అమ్మ వేరే కాదు, చెప్తా ఉన్నాం. మేము నీలాగా 34 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళం కాదు, ఒక పార్టీ నమ్ముకునే వాళ్ళం. మా పార్టీ తెలుగుదేశం, మా దేవుడు చంద్రబాబు నాయుడు, మా తల్లి భువనేశ్వరం చెప్తాను. ఇంకొకసారి కానీ ఈ తప్పుడు మాటలు కానీ కూస్తే మళ్ళా జరిగే దానికి మాత్రం డోంట్ బ్లేమ్ అస్. వెరీ వెరీ క్లియర్లీ వార్నింగ్ ఆల్ వైసీపీ పీపుల్ ఇన్ చిత్తూరు జిల్లా. వెరీ క్లియర్లీ వార్నింగ్. బెటర్ బీ కేర్ఫుల్. భయంతో బతకండి. నోరు లేసుకొని పడితే మాత్రం మేము ఇంకోటి వేసుకొని పడతాం. తర్వాత మీరు 50 దానికోవాలో మీకు అర్థంగా చెప్తున్నా. దేనికన్నా ఒక లైన్ ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు గారు పాలించి ఎంతసేపు వాళ్ళ మీద మాట్లాడుకో, వాళ్ళ మీద కొట్టద్దు, వాళ్ళ మీద ఏం చేసుకో, పోలీస్ కేసు పెట్టద్దు. బాబు గారికి దండం పెట్టి అడుగుతున్నాం, ఇంకోసారి అయ్యా మా తల్లి గురించి మాట్లాడితే మాత్రం మాకు బొమ్మకుండే ఓపిక మాకు లేదు. ఇంకా మేము బాబు గారు చెప్తున్నాం, మేము బాబు గారు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు ఇంకా. ఎందుకంటే మా తల్లి గురించి మాట్లాడినా, మా బాబు గారి గురించి మాట్లాడినా ఇనే తట్టుకునే శక్తి మాకు లేదు. ఏదో గొమ్మ కొంటున్నానే మా మంచిదానాన్ని చేతకంతనం అనుకుంటాను. మీరు బీ కేర్ఫుల్. విల్ సీ యువర్ ఎండ్. డోంట్ థింక్ దట్ వీఆర్ చేతులు కట్టేసి మేము గొమ్మ ఉన్నాం కానీ పార్టీ ఆఫీస్ నుంచి. లేకుంటే ఈ పార్టీకి జిల్లాలో ఒక్క వైసీపీ ఉండేటువంటి కాదని చెప్పి చెప్తాను. మేము గాజులో కూడా కూర్చోం అనుకున్నావా? ఇష్టం మారుతూ రోజా నువ్వు బీ కేర్ఫుల్. నువ్వు పోయి జబర్దస్త్లోనో లేక ఇంకో దగ్గర మాట్లాడుకోబో. పిచ్చి మాటలు వచ్చి జోకులు ఇక్కడ వేసామనుకో, జనాలు చూస్తుంటారు మిమ్మల్ని. చెప్తున్నా, వెరీ 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 సీరియస్ వార్నింగ్ టు యువర్ టెలింగ్. సరే చెప్తున్నా. థ్యాంక్ యూ అనండి.